కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల మరణాలకు కారణమేంటి? ఒత్తిడితోనే చనిపోతున్నారా? విద్యార్థుల మరణాలకు కారణం విద్యా సంస్థల, తల్లిదండ్రుల ఒత్తిడా? బిల్డింగ్ మీద నుంచి దూకి మరీ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ర్యాంకుల వేటలో ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యా సంస్థలపై నియంత్రణ కరువైంది. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు రామ్ పలికారు. ఒత్తిడితో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థుల ఆలోచనలు పంచుకునేందుకు పేరెంట్స్ సమయం ఇవ్వడం లేదు. విద్యా వ్యవస్థల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల మరణాలకు కారణమేంటి? ఒత్తిడితోనే చనిపోతున్నారా? విద్యార్థుల మరణాలకు కారణం లేక విద్యా సంస్థల, తల్లిదండ్రుల ఒత్తిడా? బిల్డింగ్ల మీద నుంచి కూడా దూకి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మాకు రెస్పాండెంట్ తిరుపతి లైన్లో ఉన్నారు. తిరుపతి, అసలు ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి? దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం వరంగల్లో ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూశాయి? శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు వరుసల ఆత్మహత్యలు ఘటించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే వరంగల్ నగరంలో ఏకశిలా జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేక ప్రైవేటు జూనియర్ కాలేజ్, ప్రైవేటు స్కూల్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసినటువంటి ఘటనలను చూసాం. అసలు ప్రధానంగా కారణాలు ఏంటి? ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఈ విధంగా ఉంది? పేరెంట్స్ విద్యార్థులతో మాట్లాడలేకపోతా ఉన్నారా? లేదంటే ప్రధానంగా కారణాలంటూ కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ నగరం కావచ్చు, వరంగల్ నగరంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అనేకంగా ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేని రకరకాల విమర్శలు, రకరకాల చర్చలు జరిగినప్పటికీ కూడా వరుస ఆత్మహత్యలు జరిగిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలు నాకు అందుబాటులో ఉన్నారు. అసలు వరంగల్ కార్పొరేట్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎందుకు వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? వాటి కారణాలు ఏంటి? విద్యా సంస్థల్లో యాజమాన్యం ఎటువంటి చర్య తీసుకోవాలి? అధికారులకు ఏం డిమాండ్ చేస్తూ నాకు అందుబాటులో నాగరాజన్ మాట్లాడదాం. ఎట్లా ఈ వరుస ఘటనలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు చనిపోతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఏం చెప్తారు? మనకు ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థి ఆత్మహత్యలు ఇవాళ తగ్గిపోతాయని అనుకున్నాం, కానీ రోజుగా విద్యార్థి ఆత్మహత్యలు అనేవి పెరుగుకుంటూనే వస్తున్నాయి. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల పేరు మీద లక్షల రూపాయలు దన్నుకొని ఇవాళ వాళ్ళకు ర్యాంకులు కావాలని చెప్పి, స్టేట్లో మొదటి ర్యాంకుగా మేమే ఉండాలని చెప్పి ఇలా విచ్చలవిడిగా విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొచ్చి కనీసం ఆ కళాశాల పోయి చూస్తే గ్రౌండ్ కూడా ఉండదు. వాళ్ళని మానసికంగా వేధించి ఇలా మీరు చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఇవాళ 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఏసీ భవనాలలో చదువు పెట్టడం వల్ల అది కూడా మానసికంగా ఇబ్బంది అయ్యి, కాబట్టి ఇవాళ విచ్చలవిడిగా పర్మిషన్లు కూడా అనుమతులు లేకుండా పర్మిషన్లు ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ కాలేజీలు చూసుకుంటే డిఐఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ప్రతి కాలేజీని సందర్శించాలి. ఆ కాలేజీకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా, మౌలిక వసతులు ఉన్నాయా అని చూడాలి. అవి చూడకుండానే పర్మిషన్లు ఇవ్వడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఇంటికి పోతే కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు పేదరికంగా ఉండడం వల్ల వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని విద్యార్థులపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ వైఖరి మార్చుకోవాలి. ఇలా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం వల్ల కూడా విద్యార్థి ఆత్మహత్యల కారణం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారే విద్యార్థి ఆత్మహత్యలు పెంచి పోషిస్తూ ఉన్నారేమో అన్న ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నది. ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మీ వైఖరి మార్చుకోవాలి.
ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడి ఇలా దాదాపు 7,500 కోట్ల రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల రూపాయలు వెంటనే తక్షణం విడుదల చేయాలి. విద్యార్థి ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందరి పోవాలనుకుంటున్నారు. వరంగల్ నగరంలో కార్పొరేట్ విద్యా సంస్థలు వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీరు ఒక విద్యార్థి సంఘ నేతగా కార్పొరేట్ విద్యా సంస్థల యజమానితో మాట్లాడినప్పుడు కావచ్చు, పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఎటువంటి చర్చ కొనసాగుతుంది? అసలు ప్రధాన కారణం ఏమని భావిస్తా ఉన్నారు? విద్యార్థి ఆత్మహత్యలు ఇదే వరంగల్ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 5 హత్యలు జరిగినాయి. మొత్తం కూడా సూసైడ్ చేసుకున్నటువంటి హత్యలే. ఇవాళ మీ ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు మా తప్పేం లేదు, ఇంటికాడ ఉన్నట్టు వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుంటే మీరు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించడం లేదు? మెరుగైనటువంటి వైద్యాన్ని కల్పించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. మెరుగైన వైద్యాన్ని కల్పించకపోగా విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళు మీరు చదవరా అని బాగా ఒత్తిడి చేయడం వల్లనే విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఇబ్బంది వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ మీ వైఖరి టీపీజీఎంఏ గారు మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. అనియాల హనుమకొండ జిల్లాలోనే 5 హత్యలు జరిగినాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హత్యలు జరగాలో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రధానంగా కోరుతున్నా. మీ వైఖరి మార్చుకొని విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా ముందుకు పోవాలి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుంటే తల్లిదండ్రులకు వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ విద్యార్థులు చనిపోయిన తర్వాత కళాశాలలో ఇలా హాస్పిటల్ తీసుకుపోయినాం, వైద్యం చేయించినాం, కానీ మీ చేజారిపోయిందనే మాటలు మాట్లాడుతారు. సిగ్గుచేటుగా మేము భావిస్తూనే ఉన్నాం. మొన్న ఇదే ఏకశిల తిరుపతి రెడ్డి మనం చూసుకున్నాం. ఏకశిల విద్యా సంస్థలో ఒక అమ్మాయి చనిపోయింది. కానీ ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అక్రమ సంబంధం ఉంటే మీరు ఎందుకు పెట్టుకున్నారు కాలేజీలలో మేము అడుగుతున్నాం. ఎందుకు పంపించలేదు మరి పిల్లల్ని? అట్లా పంపించకపోగా ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళ పైన అపండం వేయడం అనేది సరైనటువంటి వైఖరి కాదు. దాన్ని మార్చుకోవాలి. విద్యార్థులకు మీరు అండగా నిలబడాలి. మీరు విద్యార్థులకు ప్రయోజకులు చేయాలి తప్ప విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాకూడదు. మీ వైఖరి మార్చుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. కనీసం ఎలాంటి చర్యలు కూడా చేసుకునే పరిస్థితులు లేరు. ఈ ముడుపులు చెల్లించుకునే వ్యవస్థ మానుకోవాలి. లక్షల రూపాయలు ఇవాళ ఏకశిల తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు ఇలా అత్యధిక సంపన్నులు అనేక విద్యా సంస్థలు పెట్టి ఇలా విద్యా సంస్థలు మొత్తం కూడా ఇలా విద్యార్థుల నుంచి సొమ్ము కూడగొట్టుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థులను ప్రయోజకులను చేయడం కోసం కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకుంటున్నారు. అధికారులను కూడా వాళ్ళకి ఎలాంటి మౌలిక వసతులు లేకున్నా, గ్రౌండ్ లేకున్నా, ఫైర్ సేఫ్టీ లేకున్నా, ఇలా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఏ కాలేజీలో చూసుకున్నా కూడా రిజర్వేషన్ అమలు కావట్లేదు. 25% ఇలా ఉచితంగా విద్యను అందించాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా అణగదొక్కిరు. ఇలా ప్రభుత్వ నిబంధనలు అణగదొక్కి వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా టీపీజీఎంఏ ఇతరత్ర కొంతమంది అగ్రవర్ణ ఆధిపత్య నాయకులు మేము చెప్పిందే నడుస్తుంది, అధికారులను కూడా మేము నియమించినటువంటి వాళ్ళే ఉంటారని చెప్పి ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టరు, ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు అంటే మొత్తం రెడ్ల సామ్రాజ్యం అయిపోయింది. మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ముందుకు పోతున్నారు. మీ వైఖరి మార్చుకొని విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఏవైతే విద్యా సంస్థలలో విద్యార్థులు చనిపోయారో ఆ కళాశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి మీరు అని చెప్పి ఆ కళాశాలను సీజ్ చేయాలి, మూసివేయాలని చెప్పి కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు ఆరగన్నారాజ్, బీసీ విద్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలలో వరుస ఆత్మహత్యలు జరిగిన కారణాలపై ప్రభుత్వ యంత్రాంగం అంతా దృష్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కళాశాలలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఒత్తిడి తీసేటువంటి కళాశాలలు కావచ్చు, ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై తగు చర్యలు తీసుకుంటేనే విద్యార్థి మరణాలు కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఆగడాలన్నీ అరికట్టాలంటూ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి. థ్యాంక్ యూ. విజ్ఞాన కేంద్రాలుగా వెలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ ధనదాహం, అలాగే ఈ మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సైకియాట్రిస్ట్ నరేందర్ గారి స్పందించుద్దాం, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే నరేందర్ గారు.
దగ్గర కేవలం ర్యాంకుల వేటలోనే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారా, లేక పేరెంట్స్ ఒత్తిడి అనుకోవచ్చా, లేకపోతే అక్కడున్న స్టూడెంట్స్ పైన అక్కడున్న టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వారిపైన దుర్భాషలు ఆడడం, సో కారణం ఏదైనా కావచ్చు. కానీ ఈ ఆత్మహత్యలు అనేవి రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? రీసెంట్గా మనం వరంగల్లో చూసాము, మన విజువల్స్లో కూడా చూస్తున్నాము. అసలు ఆ వ్యక్తి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి క్లాస్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఒకేసారి ఏకంగా బిల్డింగ్ పై నుంచి దూకడం, అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలంటే దానికి? సో దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక కారణం అంటూ మనం చెప్పలేము. సాధ్యమైనంత వరకు ఈ తల్లిదండ్రులది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. తమ పిల్లలు తప్పకుండా ఐఐటి ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి. వాళ్ళు చూడడంలో 2-3 ఉంటాయి కోర్సెస్. ఇంకా ప్రపంచంలో చాలా కోర్సెస్ ఉన్నాయి వీటికన్నా పైకి పోవడానికి. సో పిల్లలు దానికి తట్టుకోగలలేరా, పిల్లలకు ఆ కెపాసిటీ ఐక్యూ ఉన్నదా లేదా చూడకుండా తోసేస్తున్నారు. వీటికి తోడు డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద పెద్ద కార్పొరేట్స్లలో వేసేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు కూడా ఆ మార్క్స్ ప్రకారము కొంచెం మోర్ దెన్ యావరేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ వేసి స్పెషల్ క్లాసులు పెట్టి టైం ఎక్కువ తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ర్యాంకులు కానీ వచ్చేసి ఉంటే వాళ్ళకి పేరు వస్తుంది కదా. సో అట్లా కాస్త నడుస్తుంది. దీంట్లో తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది. పిల్లలను ఒక్కొక్క మూలకు నెట్టేయకూడదు. వాళ్ళ కెపాసిటీ చూసుకోవాలి. వాళ్ళు చదవగలరా, వాళ్ళు మెడిసిన్ చదవగలరా, ఇంజనీరింగ్ అయినా కూడా ఐఐటి జేఈ ఆ పెద్ద పెద్ద కాలేజీలో రావాలని చేస్తుంటారు. పాపం వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా చిన్న కాలేజీలలో కొంచెం కోచింగ్ తీసుకొని మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివినా పర్వాలేదు. సో పేరెంట్స్ కు కౌన్సిలింగ్ కావాలి, పేరెంట్స్ కు నాలెడ్జ్ కావాలి, పిల్లలకు కౌన్సిలింగ్ చాలా కావాలి. కాలేజ్ చదివే బదులు వాళ్ళ పర్సనాలిటీ ఏంది, వాళ్ళు చదవగలరా లేదా, ఐక్యూ ఎంత చూసుకొని కాలేజ్ సెలక్షన్, ఏ కాలేజీలో, తర్వాత సబ్జెక్ట్ సెలక్షన్ కూడా. చాలా మంది పిల్లలు మెడిసిన్లకి ప్రోద్బలం మీద వెళ్తున్నారు. పేరెంట్స్ ప్రోద్బలం, వాళ్ళకి నర్సింగ్ హోమ్లు, హాస్పిటల్స్ ఉంటాయి, మా తర్వాత మీరే చూడాలని. సో పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంది. నేను చాలా మంది చూసాను, పిల్లలకు వేరే సబ్జెక్టులలో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది ఫోటోగ్రఫీ, కొంతమందికి వేరే క్యారియర్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ బలవంతంగా తోసివేయబడ్డారు. సో పేరెంట్స్ ను కాదనలేక, వీళ్ళు తట్టుకోలేక, ఒత్తిడి భరించుకొని, చదువు రాక ఆత్మహత్యలకు పాల్గొంటారు. కారణం ఏంటంటే మార్పులు రావాల్సింది ఎవరిలో అంటారు? అటు టీచర్స్ లో అంటారా, లేకపోతే ఇటు పేరెంట్స్ లో అంటారా? ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ కి ఇష్టమైన కోర్స్ టీచర్స్ లో రావాలి. తర్వాత ప్రతి ఒక్క కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, కౌన్సిలర్స్ ను ఏర్పాటు చేయాలి, సైకాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలి, సైకియాట్రిస్టులను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు మానసిక వ్యాధి ఉంటుంది. కొంచెం కొంతమంది డిప్రెషన్ కు ప్రోన్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు కూడా మానసిక వ్యాధి నిపుణులు సైకియాట్రిస్ట్ దగ్గర చూస్తేను వాళ్ళకి యాక్చువల్ అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు. సరే, చాలా మంది ఒత్తిడికి తట్టుకునే శక్తి ఉంటుంది, కొంతమంది ఒత్తిడి కాస్త ఉండగానే సూసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి మానసిక వ్యాధులు, పర్సనాలిటీ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో కూడా సైకాట్రిస్ట్ ద్వారా విపులంగా చేయించాలి. దీనికోసం కౌన్సిలింగ్ సెంటర్స్ తప్పకుండా స్కూల్స్ లో, కాలేజ్ లో పెట్టాలి. ఇప్పుడు ఈ కాలం జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో చేశాను, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. గమనించింది ఏంటంటే వీటిలో అంత నామ మాత్రమే ఉంటుంది, కానీ యాక్చువల్లీ పర్సనల్ గా పోతే అక్కడ ఒక డిపార్ట్మెంట్, కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా పిల్లలకి ఎప్పుడైనా కూడా, దీని తర్వాత కూడా ప్రతిసారి ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ పెరుగుతుంటది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఆ క్రూషియల్ పీరియడ్స్ లో రిజల్ట్స్ వచ్చే రోజు ఇంకా పెరుగుతుంది. సో ఈ పీరియడ్ లో ఆత్మహత్యలకు ఆస్కారం చాలా ఉంది. ఈ ఆత్మహత్యలు పిల్లలలో మన ఒక తెలంగాణనే, ఆంధ్రానే కాకుండా మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా వాటికి పోల్చుకుంటే. ఈ ఆత్మహత్యలు పోయిన సంవత్సరం కన్నా ఇప్పటికీ అప్పుడు 2% నుంచి 4% పెరిగాయి. ఇది చాలా ఈ పరిణామం మంచిది కాదు. సో అందరూ కలిసి ఏదైనా ఒకటి కార్యక్రమం పెట్టుకొని, మోస్ట్లీ కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలండి. తర్వాత జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్, పిల్లలకు కూడా
కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళు తట్టుకుంటారా లేదా, వాళ్ళకు అసలు అంత అంత కెపాసిటీ ఉందా లేదా, కెపాసిటీ Yes, లేని అది వాళ్ళని తెలుసుకోవాలి తీసుకొచ్చేసి లేదండి నేను డొనేషన్ కట్టి చదివిస్తానంటే సరే సీట్ దొరుకుతుంది, కెపాసిటీ ఉండాలి కదా. అవును. సో వాళ్ళు తట్టుకోలేస్తలేరు. మా తల్లిదండ్రులకు అంత ఎక్స్పెక్టేషన్, అంత డబ్బులు ఖర్చు పెట్టారు, మేము చదవలేకపోతున్నాము, వాళ్ళకు అటు చెప్పలేక వీళ్ళు తట్టుకోలేక ఇక ఆత్మహత్య శరణ్యం అనుకొని వెళ్తున్నారు. ఓకే, సో ఇది చాలా నరేంద్ర గారు, విచారించుకోదగ్గ ఇప్పుడు విషయం ఈ అండి. counselling- అందరూ కలిసి ఏదైనా చేయాల్సిందే, నరేంద్ర అన్ని డిపార్ట్మెంట్స్, ఒక్కళ్ళ తప్పు లేదు. చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, పిల్లల దగ్గర నుంచి మొదలు Lecturers పెడితే, కూడా. కళాశాలల దగ్గర నుంచి మొదలు పెడితే, సో మొత్తం వ్యవస్థలో మార్పు మెల్లిగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలు ఆపగలము. ఇక్కడ చాలా యంగ్ ఏజ్ పిల్లలను కోల్పోతున్నాం. వాళ్ళు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కొంతమంది ఐఐటి వచ్చిన తర్వాత కూడా సీట్ వస్తుంది, వచ్చిన తర్వాత కూడా అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సూసైడ్ చేసుకుంటున్నారు. సీట్స్ దొరికిన తర్వాత సూసైడ్ చేసుకుంటారు. మెడిసిన్ కూడా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్ లో సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమైనా మానసిక వ్యాధి మొదటి నుంచి కూడా ఉందా, తత్వం ఉందా కూడా సైకాట్రిస్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అసలు పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్లు గమనించి సైకాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. సో ఆ ఒక్క లింక్ కొరబడుతుంది. వీళ్ళు ప్రాబ్లం ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు, మధ్యలో లింక్ కావాలి కదా, వాళ్ళను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే ఓకే నరేంద్ర గారు, ఎప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలంటారంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు పిల్లలు ఇలా సఫర్ అవుతున్నారు, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్తున్నారు. బట్ పేరెంట్స్ ఇష్ట ప్రకారమే వాళ్ళు సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారు, పేరెంట్స్ ఇష్ట ప్రకారమే వాళ్ళు చదువుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్, ఓకే. బట్ వాళ్ళు చదువుకుంటున్న టైంలో నిజంగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు, ఓకే, దానికి కావాల్సిన అవగాహన ఏంటి, దాని వల్ల మనం చదువుకుంటే ఏమొస్తుంది అనేది వీళ్ళకి కూడా తెలుస్తుంది. పేరెంట్స్ కి తెలుసు కాబట్టి పిల్లలకి చెప్తూ ఉంటారు. దానికి ఎలాంటి పేరెంట్స్ పెట్టుకోవాలి. ఓకే, అసలు పేరెంట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ కర్తవ్యం ఏంటి, సో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మీద రుద్దకూడదు. సో దే నీడ్ కౌన్సిలింగ్ ఫస్ట్. పిల్లలకి వాళ్ళ పైనే కెరీర్ కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళపైన వదిలేయాలి. మీకు ఏది ఇష్టము మీరు చూసుకొని దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే అదే దానిట్లో చేర్పిస్తే బెటర్ ఉంటుంది. కొంతమంది చాలా ఫోటోగ్రఫీ ఉంటుంది, జర్నలిజం ఉంటుంది, చాలా ఉన్నాయి. అందరికీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఉండదు. పేరెంట్స్ డాక్టర్స్ అయినా, పేరెంట్స్ ఇంజనీర్స్ అయినా అని పిల్లలకు ఉండదు. చాలా ఫ్యామిలీస్ చూసాను నేను ఈ మధ్యలో, వేరే చాలా చూస్తున్నారు. కానీ వీళ్ళు బలవంతం చేస్తున్నారు, ప్రోద్బలం చేస్తున్నారు. ఓకే ఇదే మంచివి, మీకు కెపాసిటీ లేకుండా మేము డొనేషన్ కట్టి, ఇప్పుడు 1 కోటి 2 కోట్లు కడితే ప్రతి కాలేజీలో మెడిసిన్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డొనేషన్స్ కట్టి వస్తుంది. అదే వాళ్ళు కాంపిటీషన్ లో డొనేషన్ లేకుండా రాలేరు, అక్కడ వాళ్ళ అసలు పరిస్థితి బయటపడుతుంది కదా. సో సీటు రావడము, కొనుక్కోవడము గొప్ప కాదు. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, పిల్లవాడి మానసిక స్థితి ఎట్లా ఉంది, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది. సో తల్లిదండ్రులను నిరాశపరచలేక, తను తట్టుకోలేక ఆత్మహత్యలకు పోతున్నారు వాళ్ళు. అయితే ఈ ఎగ్జామ్స్ మూమెంట్ లో వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో ఎలాంటి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి? ఎందుకంటే ఈ సైకియాట్రిస్ట్ క్లాసెస్ కూడా కొన్ని పెడుతూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడికి గురి కాకుండా మేము ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఆత్మహత్యలు ఎలా చేసుకోకుండా ఉండాలి. నిజంగా కాలేజ్లో అన్నింటిలో కూడా మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు ఇలాంటి క్లాసెస్ నిర్వహించాలని ఎప్పటి నుంచి ఆ ప్రతిపాదన కూడా ఉంది. ప్రతిపాదన ఉంది, ఆన్ పేపర్ కూడా నడుస్తున్నాయని ఉంటుంది, కానీ యాక్చువల్ గా జరగడం లేదు. రెగ్యులర్ గా ఒక కౌన్సిలర్ ను అపాయింట్ చేసుకోవాలి. వేరే టీచర్స్ లాగా ఎట్లా అపాయింట్ చేసుకుంటారు వాళ్ళను, కౌన్సిలర్లను లేకపోతే సైకాలజిస్టులను ఉంటారు, అపాయింట్ చేసుకోవాలి. అవసరం ఉంటే సైకియాట్రిస్టులను అప్పుడప్పుడు ఏమైనా వీళ్ళకి డౌట్ వస్తే సైకియాట్రిస్ట్ కాల్ చేయాలి. సో ఆన్ రోల్ లో సైకియాట్రిస్ట్ ను పెట్టుకోవచ్చు వాళ్ళు. దే కెన్ కాల్ దెమ్. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, 1-2 క్లాసులు తీసుకోవచ్చు. సో అట్లాంటి ప్రత్యేకమైన టైమ్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్స్ ముందర, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ముందర, ఈ పీరియడ్ చాలా వల్నరబుల్ పీరియడ్స్, తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు హార్ట్ లైన్స్ ఉన్నాయి, కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళు అడ్వైస్ తీసుకోలేరు. వాళ్ళ మైండ్ కనుక్కోవాలి, అడ్వైస్ తీసుకోవాలనే ఆలోచన కూడా రాదు. సో పక్క వాళ్ళు, క్లాస్మేట్స్, వీళ్ళకి కొంచెం ప్రవర్తన తేడా వస్తుంటది వీళ్ళకు. ఆ టైంలో సడన్ గా ముభావంగా అవుతారు, సడన్ గా విత్డ్రా అవుతారు, సడన్ గా మాట్లాడరు, సడన్ గా ఇరిటేట్ అయ్యి కోపం వస్తుంటది, ఎవరితో కలవరు, ఒంటరిగా రూమ్ లో ఉంటారు. సో కాస్త టెల్ సైన్స్ అంటారు, కాస్త అనుమానం అనే మామూలు ప్రవర్తనకు కాస్త తేడా కనిపించగానే క్లాస్మేట్స్ కానీ టీచర్లు కానీ గమనించి ఇమ్మీడియట్ గా వాళ్ళకి హెల్ప్ అందజేయాలి.
వాళ్ళకి వాళ్ళు హెల్ప్ తీసుకోరు, సూసైడ్ చేసుకునేదాకా చేసుకోరు. ఇప్పుడు సూసైడ్స్ అనేది క్షణమాత్రపు ఆలోచన, ఇంపల్సివ్ యాక్ట్. ఇంపల్సివ్ ఆలోచన ఇంతకుముందు 2-3 రోజులు బిల్డప్ అవుతుంది, ఇంపల్సివ్ యాక్ట్ సడన్ గా చావు ఒకటే దీనికి మార్గము, వేరే మార్గం లేదు, వేరే సొల్యూషన్స్ లేవు అని వచ్చేసి ఆ క్షణంలో చనిపోతుంటారు. సో ఆ క్షణము ఆ ఆలోచనను అట్లీస్ట్ మనం ఒక 5 minutes 10 minutes ఆయన ఫోన్ లో కానీ లేకుంటే పర్సనల్ కానీ దాటించగలిగితే ఆ ఆలోచన తీవ్రత తగ్గుతుంది, సూసైడ్ ఆలోచన తగ్గుతుంది. తర్వాత కౌన్సిలింగ్ ద్వారా అవసరమైతే మందుల ద్వారా, యాంగ్జైటీస్ ఉంటాయి, అండ్ ఒకవేళ డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ మందులు పెట్టుకుని వాళ్ళని బాగు చేయొచ్చు. రైట్ నరేంద్ర గారు, 2% నుంచి 4% వరకు పెరిగినాయంటే చాలా విచారింపదగ్గ విషయం అండి, నిజంగానే కదా. రైట్ నరేంద్ర గారు, కొంచెంసేపు హోల్డ్లో ఉండండి. ఒకసారి ఏలూరు వెళ్దాం. ఏలూరులో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయంటే మా కరెస్పాండెంట్ భాను వివరిస్తారు. భాను, ఇప్పటి వరకు కార్పొరేట్ కాలేజ్లో మనం చాలా మటుకు చూస్తున్నాము, ర్యాంకుల వేటలో పడి విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నాయి, మృత్యుగృహాలుగా మారుతున్నాయి. సో ఇప్పటివరకు చూసుకుంటే ఏలూరులో ఎంత శాతం మేర ఈ విద్యార్థుల మరణాల రేటు నమోదైంది అనుకోవచ్చు? ముఖ్యంగా శ్రీదేవి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నా లేకపోతే పక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకున్నా ఎక్కువగా ఇది ఈ విద్యారంగానికి పెట్టింది పేరుగా చెప్పొచ్చు. ఇటు పక్క కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విద్యారంగానికి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద విద్యా సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అపశృతులు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు గురయ్యి, అంటే అధిక ఒత్తిడికి, అంటే చదువుల మీద, అంటే మీ మాస్టర్స్ పెట్టే ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి అవ్వచ్చు, అధికంగా డబ్బులు కట్టి మిమ్మల్ని చదివిస్తున్నాం, మీరు ఏదో రకంగా ర్యాంకులు తెచ్చుకోవాలి, పై స్థాయికి రావాలని చెప్పిన తల్లిదండ్రులు ఆశ అవ్వచ్చు, ఎక్కువగా మేము ఫ్యాకల్టీస్ని పెడుతున్నాం, అధిక జీతాలు ఇచ్చి పెడుతున్నాం, మీరు నేర్చుకోవాలని చెప్పినని మరో పక్క విద్యా సంస్థలు అవ్వచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై మనతో మాట్లాడడానికి విద్యా సంఘాల నాయకులందరూ కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటనలు అపశృతులు ఏదైతే ఉన్నారో, విద్యార్థులు చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయే పరిస్థితి, అంటే కేవలం వాళ్ళకి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఒత్తిళ్లు కానీ, ఎటువంటి మానసిక ఒత్తిళ్లు కానీ కాకుండా కేవలం చదువు అన్న ఒత్తిడితోనే వీళ్ళందరూ కూడా మరణిస్తున్నారని చెప్పిన ఇప్పటికే పెద్ద పెద్ద నిపుణులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ లీడర్ లెనిన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, పిల్లలు మనం వరుసగా ఘటనలు చూస్తున్నాము, వార్తల్లో చూస్తున్నాము, పిల్లలు ఒక్కసారిగా ఇలా బిల్డింగ్లపై నుంచి కూడా దూకి చనిపోయి ఎంత సాహసం చేసే అంత పని చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇందులో మొదటగా విద్యార్థులు చనిపోతున్నారంటే దాని ముఖ్య కారణం వచ్చేసి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఏలూరు కానీ అంటే స్టేట్ మొత్తంగా కూడా మార్నింగ్ 8 గంటలకు కాలేజీ ఓపెన్ చేసి ఈవినింగ్ 6 వరకు రన్ చేస్తున్నారు. అదే హాస్టల్స్ ఉన్న క్యాంపస్ చెప్పవసరం లేదు, మధ్యలో 1 అవర్ బ్రేక్ ఇస్తారు, మిగతా టైం అంతా నైటు 10 గంటల వరకు కూడా కళాశాలలో రన్ చేస్తూనే ఉంటారు. దీని విషయం ఎవరికి తెలియదు అంటే అధికారులకు కూడా తెలుసు. ఇంకొకటి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాయి అంటే మీ పిల్లవాడికి మంచి ర్యాంక్ రావాలి, మంచి ఎక్కువ ర్యాంకులు రావాలని చెప్పేసి ఓకే ఏదో చేపను తోమినట్టు తోముతూ ఈరోజు విద్యా సంస్థలనే ఆ రోజు పెడతా ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు చదవలేక మానసిక ఒత్తిడి ఎక్కువ గురవుతూ ఉన్నారు. ఇంకో పక్క ఏం చేస్తూ ఉన్నారా అంటే మరో పక్క ఇవాళ చదివిగల వాళ్ళు ఏ సెక్షన్ అని, చదవలేని వాళ్ళు బి సెక్షన్ అని, వాళ్ళకంటే లోలో ఉన్న వాళ్ళు సి సెక్షన్ అని, ఇలా కేటగిరీ వైజ్కి డివైడ్ చేసి వాళ్ళలో ఉన్న సహనాన్ని కాస్త తగ్గించేసి వీళ్ళు దేనికి పనికిరారు అన్న ఉద్దేశంతో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థ దీన్ని ముఖ్యంగా తీసుకొస్తా ఉంది. మొన్న అనంతపురంలో కానీ వరంగల్లో కానీ జరిగిన ఏదైతే ఉందో ఈ విషయాలు చూసుకున్నట్టయితే 3వ ఫ్లోర్ నుంచి పిల్లవాడు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎక్కడయ్యా అంటే ఆ కళాశాల మేనేజ్మెంటు ఫీజుల కోసం, ఈరోజు డబ్బుల కోసం బయట ఏ విధంగా అయితే ఎగబడతా ఉన్నారు, అంతకంటే దారుణంగా చాలా చిన్నతనంగా కూడా లేకుండా కనీసం వరకు కూడా మంత్రి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి దాని మీద కూడా ఆరా తీసింది లేదు. విద్యాశాఖ మంత్రులు కానీ, కనీసం ఇప్పుడు సీఎం గారు కానీ, ఇప్పుడున్న డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంటున్నా చెప్పి ఉన్న సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా దీని మీద కనీసం నోరెత్తి మెదిపింది లేదు. మరో పక్కన ఈరోజు విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి కంపల్సరీ పట్టిక నామ్స్ ఉండాలి. ఎక్కడ నామ్స్ అని చెప్పి అడుగుతారు కార్పొరేట్ విద్యా సంస్థల్లో. ఈరోజు సంబంధించేసి ప్రాపర్ ప్లే గ్రౌండ్ ఉందా, మినిమం ఒక బిల్డింగ్ ఎక్కడ ఉంటే కనుక కనీసం హాఫ్ ఏకర్ సంబంధించి నామ్స్లో ఉంది, ఏర్పాటు చేయాలని. ఎక్కడుంది ఈరోజు కార్పొరేట్ చైతన్య నారాయణలో, ఏ విద్యా సంస్థల్లో ఉంది? మహా అంటే ఏమైనా అడుగుతున్నారంటే మేము ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ ఉన్నాం, కనీసం ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా కనీసం ప్లేస్ ఉంది అక్కడ లేదు. ఇరికిరి కాదు, అపార్ట్మెంట్లలో తీసుకొచ్చి అక్కడ క్లాస్ రూములు పెట్టి అవి క్లాస్ రూమ్కి ఇస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్క తల్లిదండ్రులకి మాకు ఏం చెప్తున్నారయ్యా అంటే జేఈఈ మెయిన్స్ అని చెప్పేసి
ఉన్నాయి లేనిపోని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రుల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేసి వాళ్ళు డబ్బులు వ్యాపారం చేస్తారు తప్ప విద్యార్థికి విద్యను అందించలేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్గా సూటిగా స్పష్టం చేస్తా ఉన్నాం. దానివల్ల అదేవిధంగా చూసుకుంటే మిత్రులు చెప్పినట్టు పిల్లల్ని ఏదైతే ఏ సెక్షన్ అని, బి సెక్షన్ అని, సి సెక్షన్ అని చెప్పినని, అంటే వాళ్ళకున్న ప్రతిభను ద్వారా అంటే చిన్న వయసులోనే వాళ్ళకు ఒక నాటుకుపోయే విధంగా, అంటే మనం తక్కువగా చదువుతున్నాం అనే విధంగా చేస్తున్నారు మిత్రులు చెప్పినట్టు. దాన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇంకో పాయింట్, మంచి పాయింట్ ఏదైతే అపార్ట్మెంట్లో విద్యా సంస్థలు కొనసాగిస్తున్నారని దీని మీద ఏమంటారు కాకినాని? ఒకటి, పిల్లల్ని డివైడ్ చేయడం అనేది ఆ బోర్డ్ ఆఫ్ నార్మ్స్లో ఎక్కడా కూడా లేదు. అయితే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ర్యాంకుల కోసం ఈరోజు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షను అంటే బాగా చదివేవాడిని ఒక రూమ్లో, లేదంటే చదవనవాడిని ఇంకో బిల్డింగ్లో, అసలు వీళ్ళు పాస్ అయితే చాలు అనేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి రుద్దించడమే ప్రధాన ధ్యేయంగా ఉంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా చదువు వల్ల జ్ఞానాన్నో విజ్ఞానాన్నో పొందేటువంటి అవకాశం విద్యార్థులకి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో లేదనేది పీడిఎస్గా మేము భావిస్తాను. అట్లాగే 2015లో ఉమ్మడి ఆంధ్రాలో ఏదైతే తెలంగాణ హైదరాబాద్లో బోర్డు ఉన్నప్పుడు కూడా నీరదారెడ్డి కమిషన్ అని ఒక కమిషన్ కూడా వేసింది. అంటే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఒక 3-man కమిటీ వేసింది 2015లో. సో ఆ కమిటీ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ కమిటీలో చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థులు ఎక్కడా కూడా చదువులో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన ఉంది. అట్లాగే ఎక్కడైతే విద్యార్థి మానసికంగా ఒత్తిడికి గురవుతాడో అక్కడ ఏ మానసిక నిపుణులకు సంబంధించిన వాళ్ళని కూడా ఒక క్యాంపస్లో ఏర్పాటు చేయాలని కూడా దీంట్లో చాలా క్లారిటీగా ఉంది. అట్లాగే టైమింగ్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. దీంట్లో ఎన్నింటి వరకు పెట్టాలనేది కూడా క్లారిటీ ఉంది. అట్లాగే సండేలు, సెకండ్ సాటర్డేలో క్లాసులు పెట్టద్దు అనేది అనేక రకాలుగా పేపర్లో ఎక్కిచ్చారు తప్ప ఎక్కడా కూడా ఫీల్డ్ లెవెల్లో మాత్రం అది అమలు కాని పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లోనే విద్యార్థులను చదివే వాళ్ళని ఒక రూమ్లో, చదవని వాళ్ళని ఒక రూమ్లో పెట్టారు. కానీ రీసెంట్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా ఏబీసీ డివైడ్ చేసి దాంట్లో కూడా చదివిన వాళ్ళని ఒక రూమ్లో, చదవని వాళ్ళని ఒక రూమ్లో, ఒకే రూమ్లో జంబ్లింగ్ పెట్టి ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థుల్లో కూడా మానసిక వ్యత్యాసం తీసుకొచ్చి వాళ్ళని స్వచ్ఛందంగా వాళ్ళే సూసైడ్లు చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ చర్యలు తీసుకొస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడ నడవట్లేదు, కేవలం చైతన్య నారాయణ బోర్డు మాత్రం నడుస్తూ ఉంది. చైతన్య నారాయణ సంబంధించిన విద్యా సంస్థలకు అనుకూలంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కానీ గత సెక్రటరీ కానీ ఇంప్లిమెంట్ చేసుకొస్తూ వాళ్ళ యొక్క నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఐఐటి, జేఈ మెయిన్స్ లాంటివి ఇప్పటివరకు కార్పొరేట్ దాంట్లో నుండే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా నారాయణ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ని తీసుకొచ్చి ఈరోజు ఐఐటి, జేఈ మెయిన్స్ చెప్పిద్దామని చెప్తా ఉన్నారంటే ఏ స్థాయిలో ఈరోజు చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల యొక్క ఆలోచన విధానం కార్పొరేట్ గవర్నమెంట్ దానిలో తీసుకెళ్ళాలని కూడా మీ అందరూ అర్థం చేసుకోవచ్చు. రైట్. ముఖ్యంగా మన మిత్రులు చెప్పినట్టు విద్యా సంస్థల్లో ఇటువంటి జరుగుతున్నాయి అంటారా, లేకపోతే తల్లిదండ్రులు అంటే మన పిల్లవాడికి ఎంతవరకు సామర్థ్యం ఉంది, అతని ఆలోచన ఎంతవరకు ఉందని తెలుసుకోకుండా పిల్లోడి మీద అధిక ఒత్తిడికి లోనే చేస్తున్నారంటారా? అంబేద్కర్ గారు, మీరైతే కొద్దిగా వీటన్నిటి మీద కూడా అవగాహన చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల వల్ల ఒత్తిడి ఫీల్ అవుతున్నారంటారా విద్యా సంస్థల వాళ్ళు? పూర్తిగా విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో నిజంగా మనం చూడడానికి కూడా భయపడే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది పూర్తిగా సమాజం సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచాలి. నాకు తెలిసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చనిపోయిన ప్రతి మరణం అది ప్రభుత్వం చేసిన హత్య కిందే లెక్క. ఎందుకంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థని ప్రభుత్వం కంట్రోల్ చేసే జీవోలు, చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ విద్యాశాఖ అధికారులు కానీ వచ్చిన ఏ ప్రభుత్వం కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ మాత్రం కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళని విచ్చలవిడిగా వదిలేశారు. వాళ్ళు ఎర్రెత్తిన దున్నపోతుల్లాగా సమాజం మీద పడిపోయి చదువుల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు, తల్లిదండ్రులు దోచుకుంటున్నారు, చదవలేక విద్యార్థులు చచ్చిపోతున్నారు, చదువు చెప్పలేక ఈరోజు ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్లు, లెక్చర్లు కూడా చచ్చిపోతున్నారు. నిజంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చెప్పాల్సింది 6 సబ్జెక్టులు, ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ మాత్రం చెప్పాలి. కానీ ఈరోజు జూనియర్ కాలేజ్ జరగట్లే, కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారు. అక్కడ ప్రతి జూనియర్ కాలేజ్ ఈ రోజున కోచింగ్ సెంటర్లో 6 సబ్జెక్టులు 6 పుస్తకాలతో నడవాల్సింది కాస్త 60 పుస్తకాలు కొనిపిస్తున్నారు. దాదాపు రోజుకి 7 అవర్లు పడాల్సింది కాస్త 12 గంటల పాటు వాళ్ళని ఒకే రూమ్లో ఒకే బెంచ్ మీద కూర్చోబెట్టి చదివిస్తున్నారు. నిజంగా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సుమారు 20 లక్షల మంది ఉన్నారు.
మనకు ఐఐటి నీట్లో ఎన్ని సీట్లు ఉన్నాయండి? మా అంటే 5%. ఆ 5% విద్యార్థుల కోసం తయారు చేసిన కరికులంని, అంటే ఓవర్ టైమింగ్స్, ఓవర్ సిలబస్, ఓవర్ టెస్టులు, ఇవన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు అందరు స్టూడెంట్స్కి అప్లై చేస్తున్నారు. అదే టైం టేబుల్ ఎందుకు అప్లై చేస్తున్నారంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కూడా తెలివితేటలు లేని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇదిగో మా కాలేజీలో ఇన్ని ర్యాంకులు వచ్చేసాయి, మీ ఓడు ₹1,00,000 కట్టించు, ₹1,00,000 కడితే మీ ఓడికి ర్యాంక్ వచ్చేది. నిజంగా వాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వాలని స్థితి ఆడికి లేదు. అంత డల్ల క్యాండిడేట్లను కూడా ఈ మార్కెటింగ్ ద్వారంలో తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని ఒక ఎప్లాడైజ్ చేసి మీ ఓడికి ర్యాంక్ వచ్చేది, కట్టే 1,00,000, 2,00,000 కట్టే, 3,00,000 అని డబ్బులు కట్టించేస్తున్నారు. పాపం తల్లిదండ్రులకు తెలియదు, విద్యార్థికి అంతగానే తెలియదు. సరే పిల్లోడు చదువుతున్నాడు కడదా అని చెప్పేసి కట్టకపోతే మన నామూసి సో కట్టేస్తున్నారు. సో అంత డబ్బులు కట్టిన తర్వాత తీరా చూస్తే మామూలు సాధారణమైన ఇంటర్మీడియట్ ఐపీఎల్ అది కూడా పాస్ అయిన పరిస్థితి, అలాంటి నీటు ఐఐటి చదవలేని పరిస్థితి, దానికి ఒత్తిడి గురైపోతున్నారు. ఇక్కడేమో డబ్బులు పోయాయి, తీరజాలు పెట్టి టెస్టులు, వాళ్ళు చదువులో మార్కులు రావట్లేదు, ఏంటనే భయంకరం. ఈ లోపల ఫీజుల మీద ఒత్తిడి, 10,000 దా 20,000 దా ప్రతి నెలను. దాంతో విద్యార్థులు భయంకరమైన ఉమ్మిడికి గురైపోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్గా లాస్ట్ కమిషనర్ ఏం చేశారు, జూనియర్ కాలేజీలు మార్నింగ్ 8:30 స్టార్ట్ చేసి 3:30 క్లోజ్ చేయాలని జీవో ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉంది. వచ్చిన కొత్త కమిషన్ దాని గురించి ఏం పట్టించుకోవట్లే. ఈరోజు ప్రైవేట్ కాలేజీలో 6 గంటలు స్టార్ట్ అయిపోతున్నారు, మార్నింగ్ సాయంత్రం 8 గంటల వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు మానవ శరీరం అనేది 206 ఎముకలు కొన్ని వందల కండరాలతో తయారైంది. ఈ శరీరం ఫిజికల్ యాక్టివిటీ కోసం తయారైంది తప్ప ఒక మెదడుతో పనిచేసే యాక్టివిటీ కాదు. కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏది? పొద్దున్న సాయంత్రం 12 గంటల పాటు ఒక మంచి యవ్వనం ఉన్న కుర్రను బెంచ్లో పెట్టేస్తే వాడి కండరాల్లో కదిలే శక్తిని ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్గా స్ట్రెస్ బాగా గురవుతాడు. అసలు ఒక కాలేజీలో ఒక గ్రౌండ్ లేదు, ఒక ఆట లేదు, ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు, ఒక టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు, ఒక సిలబస్లు లేవు, ఇష్టం వచ్చిన ఫీజులు వాళ్ళ ఇష్టం. వాస్తవంగా 20,000 కన్నా ఎక్కువ కట్టించుకోకూడదు జూనియర్ కాలేజీలో. ఈరోజు లక్షలు కట్టించేసుకుంటున్నారు రకంగా. అన్ని కోచింగ్ సెంటర్లే. ఇది చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గం మధ్య జరుగుతుంది, ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారే, ఇంతమంది తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారే, ప్రభుత్వం కనపడతలేదా, అధికారులు కనపడతలేదా? ఇంత దుర్మార్గమా? ఏదో సినిమాకి వెళ్ళి తొక్కిసలాడు చచ్చిపోతేనే దేశం అంతా అల్లాడిపోయింది. ఒక అమ్మాయి తొక్కిసలాడు సినిమాకి వెళ్ళి చచ్చిపోతే అల్లాడిపోయింది. మరి ఈ సంవత్సరం మొత్తం మీద దాదాపు 20 మంది స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. మరి దీనికి ఏంటి సమాధానం? కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, మారాలి. ఈ దుర్మార్గం చదువు పేరుతో విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆ విధంగా దోచుకోవడం చాలా దుర్మార్గం. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ప్రైవేట్ విద్యా వ్యవస్థలను కంట్రోల్ చేయండి, ఓ టైమింగ్స్ పెట్టండి, ఒక సిలబస్ రూపొందించండి, వాళ్ళకంటూ ఫీజుని రెగ్యులేట్ చేయండి. లేకపోతే ఈ మరణాలు ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. ఓకే శివకుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ చివరిగా విద్యా సంస్థలకి ఎటువంటి దూరంలో వెళ్తే ఇటు పక్క ర్యాంకులు అటుపక్క పిల్లలకి మానసిక వికాసం కూడా ఉండే విధంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు? నా పేరు శివకుమార్, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా విద్యార్థుల్ని హింసపెట్టే పరిధిలో విద్యార్థుల దగ్గర దోపిడీగా పాల్పడుతూ ఉన్నారు. ఈ యొక్క నారాయణ కానీ చైతన్య కానీ వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంకుల కోసం విద్యార్థులు మరీ అంత నీచంగా ఎలా చూస్తున్నారని అంటే చదువు అని మన టీవీలో చూస్తున్నట్లయితే 1, 2 ర్యాంకుల వైజ్గా చూస్తూనే ఉన్నారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఎటువంటి విద్యార్థులకి చదువు వస్తుందా లేదా, మనం చెప్తున్నావా లేదా అని పర్టికులర్ కూడా చూడకుండా విద్యార్థులు మరీ హింస పెడతా ఉన్నారు. గత 3-4 రోజుల క్రితం అనంతపురంలో నారాయణ కాలేజీ విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితిగా దారుణంగా తయారయ్యా ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి చరణ్ అనే విద్యార్థి కూడా పాల్పడుతూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, మొత్తాన్ని చూసుకుంటే 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు అలాగా 1వ ఆత్మహత్య, 2వ ఆత్మహత్య, 3వ ఆత్మహత్య అని విద్యా సంస్థలు చెప్పుకునే రోజు వస్తుందని చెప్పినని విద్యార్థులకు సంబంధించిన నాయకులు బాధపడే పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విద్యా సంస్థలు కడుతున్నారో దానికి కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా లేకుండా, అట్లీస్ట్ గ్రౌండ్ లేకుండా కేవలం ఒక అపార్ట్మెంట్లో కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారని చెప్పని ముఖ్యంగా నారాయణ చైతన్య లాంటి పెద్ద సంస్థలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయని, ఇవి మానుకోకపోతే పెద్ద ఎత్తున మేము ప్రతిఘటిస్తామని చెప్పి కూడా విద్యా సంస్థలు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. శ్రీదేవి. రైట్ భాను, థ్యాంక్ యూ.
కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల మరణాలకు అసలు కారణం ఏంటి? ఒత్తిడితోనే చనిపోతున్నారు. విద్యార్థుల మరణాలకు కారణం విద్యా సంస్థల తల్లిదండ్రుల ఒత్తిడి అనే విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాము. మరొకసారి నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. సార్, నరేంద్ర గారు, ఏంటి అసలు చదువుకుంటున్నామా, చదువుని కొంటున్నామా? ఏం జరుగుతుంది విద్యా సంస్థల్లో? నరేంద్ర గారు ఏమంటున్నారు సార్? అసలు చదువుకుంటున్నామా లేకపోతే చదువుని మనం కొంటున్నామా? చాలా వరకు చదువుకుంటున్నాము, అంతే అయిపోయింది ఇప్పుడు. సో అది మంచి పరిణామం కాదు. పిల్లల మేధాశక్తిని గమనించి వాళ్ళకి తగ్గట్టు చేర్పించి వాళ్ళ 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 ఇష్టం ప్రకారమే చదివించాలి. ఎక్కువ వాళ్ళకు స్ట్రెస్ ఇవ్వకూడదు. మామూలు పరిస్థితుల్లో చదువుకుంటే బాగానే వస్తుంటారు. ఈ ర్యాంకుల వెంబడి పరిగెత్తాల్సిన పని లేదు. క్రమం తప్పకుండా చదవడము, దానికి తగినట్టు కాస్త రిలాక్సేషన్ అవసరము, కాస్త బయట ఫిజికల్ గా ఆటపాటలు కూడా అవసరము. చూడు, చదువు అనగానే చదువుకోవడము, పుస్తకాల ముందర 10 గంటలు 15 గంటలు స్పెండ్ చేయడమే కాదు, మిగతాయి కూడా చాలా అవసరం. మానసిక రిలాక్సేషన్ కి అన్ని అవసరం. అప్పుడే జ్ఞాపక శక్తి, రిటెన్షన్ అంటూ పెరుగుతుంది. కంటిన్యూస్ గా చదివితే పెరగదు, ర్యాంకులు రావు. ర్యాంకులు వెంబడి ఎవ్వరు పడకూడదు. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఇవన్నిటికీ ప్రిపేర్ కావాలి ఎగ్జామ్స్. కానీ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ర్యాంకుల కోసమే ABCD 1 2 3 అవే నేర్చుకుంటే రేపు పాస్ అయిన తర్వాత కూడా ఒరిజినల్ సబ్జెక్టులో ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకు ఒరిజినల్ గా నాలెడ్జ్ ఉండటం లేదు. ఇంజనీరింగ్ లో ఒరిజినల్ నాలెడ్జ్ ఉండటం లేదు. మెడిసిన్ లో ఒరిజినల్ నాలెడ్జ్ ఉండటం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు. వాటికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్క్స్ రావు, తట్టుకోలేరు. సీట్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. దీనికి నా అడ్వైస్ ఏంటంటే, వాళ్ళు దాన్ని స్టిగ్మా పెట్టుకోకుండా తప్పకుండా కౌన్సిలింగ్ తీసుకోవాలి. పిల్లలకు వాళ్ళకి తెలియని వయస్సు, ఇంటర్మీడియట్ అంటే తెలియని వయస్సు. నేను చెప్పినట్టు కాస్త తేడాలు వచ్చిన వాళ్ళని గమనించి పక్క వాళ్ళు చేసేసి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. తర్వాత రెగ్యులర్ గా నా అడ్వైస్ ప్రకారం ప్రతి ఒక్క కాలేజీలో రెగ్యులర్ గా ఒక పోస్ట్ శాంక్షన్ చేసి ఒకళ్ళు తప్పకుండా ఉండాలి. ఎప్పుడో ఒకసారి వారానికి నెలకి ఎగ్జామ్ల ముందర పిలిస్తే కాదు. ఇది ఆన్ గోయింగ్, ఇట్ షుడ్ బి ఆన్ గోయింగ్. ఇంకెక్కువ అయితే మేము సైకియాట్రిస్ట్ మేము అసెస్ చేస్తాం. వాళ్ళ మానసిక, కొంతమందికి స్వాభావికంగా మానసిక స్థితి సైకియాట్రిక్ ప్రోన్నెస్ ఉంటుంది. వాళ్ళు త్వరగా దీంట్లో లోన్ అయిపోయి ఒత్తిడికి అస్సలే తట్టుకోలేక కాస్త స్ట్రెస్ వచ్చినా ఆత్మహత్యకు ఇమ్మీడియట్ గా పాల్గొనే అవకాశం ఉంటుంది. వాళ్ళని అందరినీ ప్రివెంట్ చేయొచ్చు. మెడికల్ గా ఏమైనా సైకియాట్రిక్ ఇల్నెసెస్ ఏమైనా కావాల్సి లేకున్నా కూడా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే పిల్లలను ఒత్తిడిలో గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి పెడితే సమాజం దాకా ఉంది. మనం అందరం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. తప్పకుండా ఆత్మహత్యలను నివారించవచ్చు. ఒక విషయం సార్, అంటే ఇప్పుడు ఒత్తిడికి గురి కావద్దు అని అంటున్నారు. కాలేజ్లో చూస్తేనేమో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఖచ్చితంగా ఇది చదవాలి, ఇన్ని అవర్స్ చదవాలని మాట్లాడుతున్నారు. దాదాపు ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, డే స్కాలర్ పిల్లలైనా సరే, ఇంతకుముందు ఏలూరులో వాళ్ళు PDSU స్టూడెంట్ నాయకులు అందరూ కూడా మాట్లాడినట్టు మార్నింగ్ 6:30కి వెళ్ళారు అని అంటే ఈవినింగ్ 7:30 ఆ టైం వరకు కూడా ఇంటికి రావడం లేదు. ఏంటి మరి, పొద్దున 6:30 నుంచి 7:30 వరకు చదువుతూనే ఉంటే అసలు వాళ్ళ మైండ్ ఏమైపోతుంది? మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి ఇది చదువు ఒకటే కాదు, అన్నీ ఉండాలి, ఆటపాటలు ఉండాలి, ఎవ్రీథింగ్, స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ ఉండాలి, యాక్టివిటీస్ అన్నీ ఉండాలి అంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ యాక్టివిటీస్ కానీ, ఈ గ్రౌండ్స్ కానీ, కాలేజ్లో కానీ, స్కూల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా స్కూల్లో కానీ ఇవన్నీ ఉంటున్నాయా? ఎక్కడ ఉండట్లేదు కదా. అవునండి, చాలా వాటిలో లేవు. అసలు చాలా వాటిలేంది, అతి కొద్ది ఎందుకంటే బిల్డింగ్స్ లలో అపార్ట్మెంట్ లో పెట్టేస్తున్నారు. అది కూడా మనం వీ కెన్ సే నెగ్లిజిబుల్. సో అందరు కలిసి వాళ్ళకు సహాయం చేయాలండి. లేకుంటే ఆత్మహత్యలు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 2 to 4% పెరుగుతాయి. ఇట్లా వీ కెనాట్ అలో ఇట్ టు గో ఆన్ ఇంక్రీజింగ్. 4 నుంచి 6 నుంచి 10 అయితే చదువులు వ్యర్థం. ఇక చదువులు దేనికోసం? పేరెంట్స్ ఏం సాధిస్తున్నారు? అంతే కదా. వాళ్ళు ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణాలు ఏవైనా
కారకులు ఏమైనా కానీ జరుగుతుంది. వాటన్నిటిని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత మన సమాజం మీద తప్పకుండా ఉంది. తలా కొంత సహాయం చేసేసి అట్లాంటి పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేయాలండి. అండ్ ఇంకోటి సార్, ఫీజులు కట్టలేకో లేకపోతే అనుకున్నట్టుగా అక్కడ మౌలిక వసతులు ఫెసిలిటీస్ లేకనో, లేకపోతే ఇంకొంతమంది బాగా ఉన్నారు మనమేమో ఫీజు కట్టలేక చదువుకోలేకపోతున్నాము, ఇలాంటి అవమానాలు కూడా కొంతమంది ఎదురై కూడా ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు మనం చూసాం ఇంతవరకు. బట్ ఎందుకు కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా ఫీజులు ఇంత పెంచేసి ఇంత కట్టాలని ఒక టార్గెట్ ఎందుకు పెడుతూ ఉంటారు? కట్టకపోతే మీరు ఇంకా స్కూల్కి రావద్దు, లేకపోతే ఎగ్జామ్స్ రాయొద్దని చెప్తుంటారు. బట్ ఇది స్కూల్ వాళ్ళు అసలు ఈ యాజమాన్యం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్, మీరు చెప్పండి. దాని మీద మనం వ్యాఖ్యానాలు చేయకూడదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. దానికి సంబంధించిన అధికారులు, సంబంధించిన వ్యవస్థలే వాటిని క్రమబద్ధీకరించాలండి. ఒంటరిగా మనం ఏం చేయలేము. ఓకే, వాట్ అబౌట్ ఫెసిలిటీస్? ఎందుకంటే చాలా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేక కూడా, ఫెసిలిటీస్ ఇన్ ది సెన్స్ వాళ్ళకు రిలాక్సేషన్ ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకు ప్రాపర్ ల్యాబ్స్ కావాలి. బట్టి ఆన్సర్లు కాకుండా కూడా వాళ్ళు, నేను చెప్పాను కదా, సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. దే హావ్ టు లెర్న్ ది సబ్జెక్ట్, నాట్ ది బిట్స్. సో వాళ్ళంతా బిట్స్ అండ్ పీసెస్ గా ఏవేవి ఫ్రీక్వెంట్ గా అడుగుతారో అవే నేర్పుతున్నారు. వాటి ప్రకారం సీటు కూడా రావచ్చు, కానీ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఫ్యూచర్ లో ఇదే కారణం అవుతుంది. అనుకున్న సీట్ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యల కారణాలు ఫస్ట్ ఇయర్లలో, సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీస్ లో ఇదే కారణం. సీట్ రావడం ముఖ్యం కాదు. సో యాక్చువల్లీ పేరెంట్స్ ది ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ వాళ్ళ లెవెల్ నుంచి తగ్గించుకోవాలండి. పిల్లడు ఎంతవరకు ఉన్నాడు, ఎంతవరకు చేయగలడు, అంతవరకే పెట్టుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో మిగతా వాళ్ళతో పోల్చడం చేసి మన అబ్బాయి కూడా అలాగే ఉండాలి అనే ధోరణి పేరెంట్స్ దగ్గర నుంచి మార్పు రావాలి. అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ గవర్నమెంటల్ పాలసీస్ అండి. రైట్ సార్, ఒకసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ఏంటి అసలు నెల్లూరులో ఇలాంటి విద్యా సంస్థలు ఎన్ని వెలుగులోకి వచ్చాయి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఇప్పటి వరకు ఏదైతే నృత్య కార్మికులుగా కార్పొరేట్ విద్యా సంస్థలు నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇక్కడ మానసిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి విద్యార్థుల పట్ల మరింత ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ సిలబస్ అయి ఉండొచ్చు, విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా లోబడిపోతున్నారు. విద్యార్థులకి టీచర్స్కి మధ్య సమన్వయం కోల్పోతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల యొక్క టార్గెట్ ఏదైతే ర్యాంకుల వలయాలకు సంబంధించి ర్యాంకుల యొక్క ఫస్ట్ ర్యాంక్ సాధించాలి, ఈ యొక్క విద్యా సంస్థకు మాకు వచ్చేటువంటి ర్యాంకు ఈసారి స్టేట్ లెవెల్ ఫస్ట్లో ఉండాలంటూ కూడా విద్యార్థుల్ని మానసిక ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో ఈరోజు వరుస మృత్యువాత కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక మెయిన్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో వరుస ఆత్మహత్య ఘటనలు చూస్తే చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఓ విద్యా సంస్థ ఉండొచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలో పైన మేడపై నుంచి ఆ విద్యార్థి స్కూల్ క్లాస్లో నుంచి డైరెక్ట్గా 3వ అంతస్తు నుంచి దూకినటువంటి సందర్భం అందరినీ కూడా మనసు కలిచివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఒకటి చర్చించుకోవాలా, ఈరోజు తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఉంది. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకువస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే ఈ యొక్క ఆత్మహత్యలు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలో ఎలాంటి చదువులు చెప్తున్నారు, వాళ్ళకు ఉండాల్సినటువంటి సిలబస్ సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ యొక్క తీరు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే విద్యార్థులకి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ యొక్క హాస్టల్ ఏదైతే స్కూల్స్లో ఉండొచ్చు, హాస్టల్స్లో పిల్లల్లో ఏదైతే పూర్తి స్థాయిలో మానసిక ఒత్తిడిని తీసుకువస్తున్నారు. ఈరోజు ఈ సబ్జెక్టు, ఈ సిలబస్, ఈ 2-3 అధ్యాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాకు అప్పచెప్పాలి. వాటికి సంబంధించి బట్టి ఏ విధమైనటువంటి ఆలోచనలతో విద్యార్థులు పోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి రిజల్ట్ సాయంత్రానికి 100%గా వాళ్ళకి 100కి 100 మార్కులు రావాలా, వాళ్ళు పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలా. దీనికి ఉన్నటువంటి టీచర్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పిల్లలు పూర్తి స్థాయిలో లోబడిపోవడం, ఇలాంటి ఆత్మహత్యలకు వాళ్ళు గురవుతున్నారు. మానసిక నిపుణులు కాసేపటి క్రితమే చెప్పినటువంటి మన డిబేట్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈరోజు విద్యా సంస్థలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అదేవిధంగా
విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికార నియమ నిబంధనల యొక్క ఒక కమిటీ అయితే ఉండాలి. వాటన్నిటిని ప్రస్తుతం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీని మీద ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికెప్పుడు కూడా ఉక్కుపాదం మోపుతున్నాయి, రోడ్లు ఎక్కుతున్నాయి. సో ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నేతలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అనిల్ ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడదాం. అనిల్ గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా విద్యార్థులు లోబడిపోయి ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా ఈ యొక్క మానసికమైనటువంటి ఒక ఇబ్బంది లోనవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకుంటున్నటువంటి ఈరోజు దేనివల్ల ఈ యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయంటారు? ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులు అలాగనే విద్యార్థుల తల్లిదండ్రుల నిర్లక్ష్య వైఖరి వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి హత్యలుగానే పరిగణిస్తాను నా అభిప్రాయం. ఎందుకంటే తల్లిదండ్రులు మా పిల్లలు ఫలానా కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఉన్నాయి, విపరీతమైనటువంటి ఫీజుల ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మా పిల్లలు అక్కడ చదివితే ఐఏఎస్ అయిపోతారు, ఐపీఎస్ అయిపోతారు, ఐఆర్ఎస్ ఇట్లా పెద్ద పెద్ద ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక ఏమంటారంటే మైకోలో ఉన్నారు వీళ్ళందరూ, ఆ ఫోబియాలో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వీళ్ళకి కావాల్సినది ఏంటంటే బిడ్డలు మానసికంగా వాళ్ళు వికాసం చెందుతూ బాగా చదవగలిగినటువంటి సపోర్ట్ మనం కానీ ఇవ్వగలిగితే వాళ్ళు తెలియకుండానే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి చేరుకోగలుగుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, సరైనటువంటి వసతులు కల్పించకపోగా, సరైనటువంటి విద్యా విధానాన్ని అందించకపోగా ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల చేతుల్లోకి ఇది చాలామంది భావి పౌరుల్ని బలి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురావాలి. విద్యా సంస్థలు ఉన్న వాళ్ళు ఏంటంటే పాలిటిక్స్లో ఉండేది. విద్యా సంస్థలు ఇప్పుడు నారాయణ ఉన్నారు, శ్రీ చైతన్య, ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, విద్యా సంస్థల్లో ఇట్లాగా విద్యార్థుల మీద వాళ్ళ చదువుల మీద రకరకాల ఒత్తిడి తీసుకుని వచ్చి ఫీజులు దండి ఆ ఫీజులతో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. ఇలాగ వాళ్ళ విద్యా సంస్థలు ఏదైనా సమస్య జరిగితే వాళ్ళు తీరా ఏమంటున్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మేము ప్రతిపక్ష నాయకులు కావచ్చు అని రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాల ఉద్దేశాలు తీసుకొని వచ్చి తల్లిదండ్రులని వాళ్ళు ఇంకా ఏమి చేయలేము, ఇంకా మనం తప్పదు, వీళ్ళు ముక్కుబిండి వసూలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నటువంటి ఆలోచనలకు వెళ్ళి పిల్లలతో పాటు వాళ్ళ జీవితాలు కూడా ఆర్థికంగా కూడా బలి చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, తల్లిదండ్రుల వైఫల్యము, విద్యా సంస్థలు చేస్తున్నటువంటి హత్యలు, అరాచకాలే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, మేము ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళం, ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళు 10వ తరగతి పిల్లలకు కూడా ఉండదు అలాంటి సిలబస్ కార్పొరేట్ సంస్థల్లో చిన్నపిల్లడికి 1వ తరగతి 2వ తరగతి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మూటలు మోసుకునే కూలివాడి కన్నా కూడా దారుణంగా తయారవుతున్నారు. మళ్ళీ వేలు లక్షల ఫీజులు కడుతున్నారు, కూలి పనులు చేసుకునే పరిస్థితిని ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేసుకుంటే మీ కెరీర్ బాగుండదురా బాబు, మీరు ఆఖరికి ఈ కూలి పనులే చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు. సో మనతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నగర అధ్యక్షులు శేషు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా విద్యార్థులు ర్యాంకుల టార్గెట్గానే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఏంటి కారణం ఏంటి చెప్పండి? ఇదంతా ఆత్మహత్యలు గల కారణాలు ఏమన్నాయచ్చు? ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కువగా నారాయణ, శ్రీ చైతన్య ఏదైతే ఈ యొక్క మాఫియా ఉందో, ఎప్పుడైతే ఈ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కువ విద్యార్థుల మీద, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద కూడా మొదటి నుంచి కూడా ఒత్తిడి తెస్తానే ఉన్నారు. ఎక్కువ ర్యాంకులు అంటే వాళ్ళ ఒక క్లాసులో మినిమం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 మంది నుంచి 50 మందిలోపు ఉండాలి. ఒక్కొక్క క్లాసులో దగ్గర 100 మందిని పెడతారు. ఆ 100 మంది ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఆడొస్తాయి, ఎక్కడా రావు కదా. అలాగే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లవాడు ఎక్కువగా మీకు తెలుస్తుంది, మీ పిల్లవాడు ఎంతవరకు చదువుతాడు, ఎలా మీకేందనేది ఒక అవగాహన ఉంటుంది. దయచేసి పక్కింటి పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, 100 మార్కులు వచ్చాయి, నీకు మీద మీరు ఒత్తిడి తేవడం వల్ల ఆ పిల్లోడు మరి మానసికంగా ఇంకా చదవాలని చెప్పి మీరు మీ బిడ్డ మీద ఒత్తిడి తెస్తున్నారు. అదిగాక కాలేజీ యొక్క ప్రిన్సిపల్ మీద, స్టాఫ్ మీద కూడా ఒత్తిడి తెచ్చి మీ బిడ్డల్ని మీ చేతులారా మీరే చంపుకునేలాగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏదైతే చూస్తూ ఉన్నాం, రీసెంట్గా ఒక అబ్బాయి నేరుగా క్లాసులో నుంచే పోయి మిద్ది మీద దూకడం జరిగింది. రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లాలో కరెక్ట్గా పార్టీ వచ్చిన 10 రోజుల్లో స్కూల్ 10th చదువుతున్న విద్యార్థి ప్రిన్సిపల్ కొట్టారని నారాయణ స్కూల్ విద్యార్థి, ప్రత్యేక చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది.
కనీసం దాన్ని నారాయణ రాజకీయంగా దాన్ని మొత్తాన్ని బయటకు రానియకుండా దాన్ని అనగదొక్కం తగ్గినాయి. మేము ఏదైతే విద్యా సంఘాలందరం కలిసి కూడా ఆ స్కూల్ ముందు ధర్నా చేసినా కానీ పోలీస్ యంత్రాంగాన్ని అధికారం ఉపయోగించి ఎవరిని కూడా అక్కడికక్కడ అణిచివేయడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులైనా విద్యా వ్యవస్థ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ ఆర్ఐ కానీ జిల్లా కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. దయచేసి మార్నింగ్ 7 నుంచి నైట్ 10-11 దాకా కూడా చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొంత టైం అనేది ఉండాలి. మీరు ఒకసారి అయితే చూసుకుంటే అయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఒక టైమింగ్స్ ఉంటుంది. వెయిట్ మీరు చెప్పండి. ఈరోజు జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఆత్మహత్యలు వలయంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి, మీరేమంటారు? ముఖ్యంగా ఇవాళ ప్రతి కార్పొరేట్ సంస్థలు కూడా ఫీజులు వసూలు చేయడం మీద నుండి ప్రజలు విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువ చేస్తూ ఉన్నాయి. దాని మీద పెట్టే కాన్సన్ట్రేషను విద్యార్థులకి వారి వసతులు ఎలా ఉన్నాయి, వారు ఏ విధంగా చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళని ఎలా చదివించాలనుకుంటున్నారు, అసలు విద్యార్థి ఆలోచన ఎలా ఉందనేది తల్లిదండ్రులు కూడా మరి అలాగే విద్యా సంస్థల నుంచి కూడా ఎవరు కూడా వారిని కనుక్కునే ప్రాధాన్యత లేదు. విద్యార్థులు కూడా ఇప్పుడు ఏదైతే ఒక విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకోడు, ఒక విద్యార్థి ఇంజనీర్ అవ్వాలనుకోడు, అదే ఒక విద్యార్థి ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్లో పోటీగా వెళ్ళి నేషనల్స్ కానీ డిస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళి వాటికి ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ మొత్తానికి విద్యా సంఘాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కొరకు కార్పొరేట్ విద్యా సంస్థలో లక్షలు కట్టి ఈరోజు అక్కడ చేర్పిస్తున్నారు. కానీ అక్కడ లోబడిపోతున్నటువంటి మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఈరోజు ఆత్మహత్య వలయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు కేర్ ఆఫ్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో రాష్ట్ర కూటమి ప్రభుత్వం దీని మీద విద్యా హక్కు చట్టంకి సంబంధించి ఈరోజు విద్యాశాఖ తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా తోచా తప్పకుండా తీసుకురావాలంటూ కూడా ఒక కఠినమైనటువంటి ఒక యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి విద్యార్థి సంఘ నేతలు అయితే రోడ్డెక్కుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ నరేష్. సో నరేందర్ గారు ఏమంటారు అంటే చివరిగా కంక్లూడ్ చేద్దాం, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. పిల్లలు ఎగ్జామ్స్ టైంలో అసలు ఎన్ని గంటలు చదివితే మంచిది అంటారు? వాళ్ళపైన ఒత్తిడి లేకుండా ఎన్ని గంటలు చదవాలి చివరిగా చెప్పండి. 6 hours 8 hours రెగ్యులర్ గా మొదటి నుంచి చివరి వరకు. ఎగ్జామ్ ముందరే రాత్రంతా మెలుక్కొని రాత్రి బావులు నిద్ర లేకుండా చదవాల్సిన పని లేదు. రెగ్యులర్ గా 6 to 8 hours చదువుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్జామ్ ముందర లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఏమి చదువుకోవాలి ఎక్కువ మార్కులు తెచ్చుకుందామని టైం స్పెండ్ చేస్తారు, అవన్నీ బ్రెయిన్ లో రిజిస్టర్ కావు. కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతుంటేనే అవన్నీ గుర్తుంటాయి. ఒక రోజులో 2 రోజులు చదివినే కాదు. యాక్చువల్లీ ఎగ్జామ్ ముందర ఎగ్జామ్ రేపు ఉందంటే రాత్రులు యాక్చువల్ గా రెస్ట్ తీసుకొని రాత్రి చదువుకున్న వాళ్ళ కన్నా రెగ్యులర్ ప్రిపేర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, జ్ఞాపశక్తి బాగుంటుంది. యాక్చువల్లీ చదువుకున్న తర్వాత రాత్రులు చదువుకున్నారనుకోండి, చదివిన తర్వాత కొన్ని గంటలు నిద్రపోతేను బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది. ఫ్రెష్ గా మళ్ళీ ఎగ్జామ్ చదివి మార్నింగ్ వరకు చదువుకుంటే బ్రెయిన్ లో రిజిస్టర్ కాదు. చాలా మంది అలాగే చదువుతారు సార్. అది జ్ఞాపశక్తి లేకుంటే రిటెన్షన్ పెట్టుకోవడానికి ఒక మార్గం, అది చాలా ఈజీ మార్గం. మేము అందరి పిల్లలకి అదే చెప్తుంటాను, రాత్రి బాల్ చదవాల్సిన పని లేదు. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా కరెస్పాండెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్తో విద్యార్థులు వరుసగా ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డియర్ పేరెంట్స్, మీరెవరూ కూడా పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి. ఇంత చదవండి, లేదంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే కాలేజ్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, ఇలా ఒత్తిడి తీసుకురాకండి. నిజంగా వాళ్ళు ఎంత చదవగలిగితే అంతే చదువుకునేలా చేయండి. మార్క్స్ పాస్ అయినా సరిపోతుంది అనుకోండి, వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా ఉండండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.